హలో హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఆ శివయ్యకు ముందుగా నమస్కరించుకోండి, ఓకేనా? ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, వెల్కమ్ టు శివగంగా టారోట్, ఓకేనా అండి? నేను ముందుగా ఎందుకంటే ఆ శివయ్యని తలుచుకోవడం మనకు ముఖ్యం, అందుకోసమే ముందు శివయ్య, తర్వాతనే ఏదైనా పర్వాలేదు, ఓకేనా? వెల్కమ్ టు శివగంగా టారోట్. మై నేమ్ ఈస్ స్నేహ పటేల్, ఓకేనా? ఓకే, మరి ఈరోజు కంటెంట్ ఏందో తెలుసుకుందాం. సోదెందుకు కానీ చూసేవారు, కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు మన కంటెంట్ ఏందో చెప్తా వినండి. బంధంలో దూరమైన పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్ అండ్ మీ గురించి ఆలోచనలు అండ్ నిర్ణయం ఏం తీసుకుంటారు చూద్దామా? మరి చూద్దాం, ఓకేనా? డివైన్ మీరు ఇచ్చే మెసేజ్ ప్రతి ఒక్కరికి, మా యూఎస్కి, మా శివగంగా టారో చూసేవారికి ఆ శివయ్య దయ వల్ల ప్రతి ఒక్కరికి రిజనెట్ కావాలని కోరుకుంటున్నాను. డివైన్ ఇచ్చే మెసేజ్ ఏదైనా సరే కానీ కరెక్ట్గా రావాలి. మీకు ఈ రీడింగ్ 30 or 40% మీకు రిజనెట్ అయినా కానీ ఈ వీడియో మీకు వర్తిస్తుంది అని అనుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చండి. అదర్ రిలేషన్ ఎవరికైనా వర్తిస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. అదర్ రిలేషన్ అంటే పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, పెళ్ళి చేసుకోబోయేవారు కావచ్చు, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు, పరంగా కావచ్చు. ప్రతి ఒక్కటి మన మనసులో ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ దాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ పేరుని, అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి పేరుని, ఎగ్జాక్ట్లీ మీ మనసులో శివయ్య దేవుడు ఉన్నాడు అంతే, శివయ్యని తలుచుకోండి. మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒక 5 times ఆ శివయ్యను ఆ పేరును తలుచుకొని ఈ వీడియో చూడండి. మీకు ఎంతవరకు రిజల్ట్ అవుతుందో చూడండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇది ఆడవారికి, మగవారికి అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా వీడియోస్కి అంటే వాళ్ళు ఒంటరి మహిళలు కాబట్టి. అలా అని చెప్పేసి మహిళలే ఒంటరి అవుతారా? కాదు, మగవాళ్ళు కూడా ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే భార్య వదిలేసి ఏదో ఒక సిచ్యువేషన్లలో భార్య ఏదైనా సందర్భంలో భార్య లేని మగవారు కూడా ఉంటారు. భార్య లేని మగవారికి విడాకులై ఎవరి జీవితం వాళ్ళు చూసుకొని మరిక సరికొత్త జీవితం గడపాలి అని నిర్ణయాలు తీసుకున్న వారికి, ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీస్లో ఉండి చిరాకులు ఉండి అదర్ రిలేషన్స్ పెట్టుకున్న వారికి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికి, చదువుకునే వారికి, ప్రతి ఒక్కరికి మీరు చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి వీడియో ఏదైనా కానీ. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా వస్తుంది. మీరు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోరి, ఒకటికి 100 సార్లు పాజిటివ్గా ఏదైనా మీకు జరిగిందనుకోండి, పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయొద్దు. మనకు దెబ్బ తాకింది, అడ్డం పడ్డామంటే అదే తొవ్వలో మళ్ళీ మనం నడవం గట్లా. అందుకని చెప్పి మనం ఏమనుకోవాలి, పాజిటివ్గా మంచిగా, చెడులో కూడా మంచిని చూడాలి. మనకు ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ఎవరైనా కలిశారు, కలిసి మధ్యలో వెళ్ళిపోయినందుకు బాధపడుతూ ఒక మూలను ఏడుస్తూ అయ్యో పోయింది, కొయ్యో ముర్రో అని మొత్తుక్కుంటే రాదు, అది కాదు. వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, పోయే వాళ్ళకు మీతో ఉండే అదృష్టం లేదు, మీ తిండి తినే అదృష్టం లేదు, మీతో గడిపే క్షణాలు వాళ్ళకు నోచుకొని పుట్టలేరు, వాళ్ళకి ఆ లక్ లేదు. మీ జీవితంలోకి లక్కీ పర్సన్ మళ్ళీ ఎవరో త్వరలో రాబోతూ ఉంటారేమో. అలా ఆలోచించుకొని రీడింగ్ చూడండి, ఓకేనా? మీ మనసులో అలా అని అందరికీ కాదు, కొందరికి మాత్రం వర్తిస్తుంది, అందరికీ కాదు. మన చేతికున్న 5 fingers కరెక్ట్గా ఉండవు. అలాంటప్పుడు ఈ రీడింగ్లో ఉన్న ప్రతి కార్డ్స్ మొత్తం ఒకే వారికి వర్తిస్తాయి అనేది చెప్పలేను, ఓకేనా అండి?
మీరు దయచేసి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరిగింది. ఓకే ఓకే ఆ పరమేశ్వరుడికే తెలియాలి మీ పట్ల నిర్ణయం ఏది ఇస్తాడో చూద్దాం మరి. ఓకేనా? దూరం అంటే మీ బంధంలో దూరం అయినా, మీ బంధంలో దూరమైన, ఓకేనా, మీ బంధంలో దూరమైన పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ మీ గురించి ఆలోచనలు నిర్ణయం ఎట్లుంది, ఏం తీసుకుంటారు? ఓకేనా? అది ఒకటైతే చూద్దాం మరి. అయితే మరి చైల్డ్ అయ్యిరా, టిఫిన్లు చేసిరా, తిన్నారా, ఏం చేస్తుర్రు? ఈ శివగంగా టారో స్నేహ పటేల్ మీద ఏమాత్రం అభిమానం ఉన్న కామెంట్స్, లైక్లు, కామెంట్లు పెట్టుర్రి, లైక్లు ఇర్రి, వీడియో చూడుర్రి, లైవ్లోకి రండి, ఏది కూడా మిస్ కావద్దు. ఇందులో మీకు సంబంధించిన జీవిత చరిత్ర ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ఊరికే నేను కావాలని ఏదో టైంపాస్కు చేయట్లేదు, అందరికీ మంచి జరగాలని చేస్తున్నది అంతే. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా అండి? మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, బోటమ్ ఆఫ్ ద డెక్ ఏదో చూద్దాం మరి. ఓకేనా? సరే శివయ్య, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే, సరే చూద్దాం మరేంది. దూరమైన మీ బంధంలో దూరమైన మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ మీ గురించి ఆలోచనలు ఎట్లున్నాయి అంటే చెప్పన్నా, చెప్తా ఏనురి. బంధంలో దూరమైన మీ లైఫ్లో సిచ్యువేషన్, బంధంలో దూరం ఉంది. వాస్తవం. ఎంత దూరం ఉంది? కొంతే దూరం ఉంది. ఇంతనా 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 కాదు, కొంతే దూరం ఉంది. దగ్గర కాబోతున్నారు ఫాస్ట్లో. ఓకే, మీ లైఫ్లో దూరం అయ్యారు. ఓకే, దూరమైన వారు మరి ఖచ్చితంగా దగ్గరైతే అవుతారండి. ఇగో చూడండి, మీ బంధంలో దూరమైన పర్సన్ సిచ్యువేషన్స్ ఇలా దూరం అయ్యారు. ఎందుకు దూరమైనరు? గొడవలు జరిగాయి మీ పర్సన్కి మీకు. చూసేవాళ్ళు మీరు ఆమె కావచ్చు, అతను కావచ్చు, వీడియోస్కి, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, ఎడ్యుకేషన్ పర్సన్స్కి, ప్రతి ఒక్కరికి, అదర్ రిలేషన్షిప్ ఎవరితో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. చూసేవారు మగవారైతే ఆడవారికి వర్తిస్తుంది, ఆడవారైతే మగవారికి వర్తిస్తుంది. మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీకు గొడవలు కొంతమందికి జరిగాయి. ఆ గొడవ జరగడం వల్ల మీరు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఏటూ తెలుసుకోలేకుండానే ఉన్నారు. ఏదైతే సీక్రెట్గా ఉంచుదాము, మీ బంధాన్ని ఎంత పూలదండ కదా కుచ్చుకున్నట్టు, ఒక్కొక్క పువ్వుని కుచ్చితే పూలదండ పెద్దగా అయ్యి అమ్మవారికి ఆ దైవ సన్నిధిలో చేరినట్టుగా మీరు అలా కన్న కలలన్నీ ఒక్కొక్కటిగా చేరుస్తూ ఇంత పెద్దగా ఒక ఇటుక పేరుస్తే ఇల్లు అయినట్టు మీ కలలన్నీ అలా ఇల్లులా కట్టుకుందామని మీ కలలు కన్నీరులా అయిపోయి నీరులా సెలయేరులా పారుతున్న మీ కన్నీటి ఆ విలువ ఆ బంధంకి ఏం తెలియదు. మీరు మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు గిట్లున్నాయి మరి. 2 విషయాలల్లో జగ్లవుతున్నారు. 2 విషయాలల్లో 2 సమస్యలలో ఇరుక్కుపోయారు. అయితే పెళ్ళైన వారైతేనేమో వాళ్ళ పేరెంట్స్కి, పెళ్ళైన వారైతేనేమో వాళ్ళ ఫ్యామిలీస్కి, పెళ్ళి కాని వారైతేనేమో వాళ్ళ పేరెంట్స్కి, మ్యారేజ్ కాకుండా వీడియోస్కి అయితేనేమో లోకానికి, విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతుకుతున్న వారైతేనేమో ఒకరిని చేసుకొని మరొకరి దగ్గరికి ఇంకెలా వెళ్తుందనే ఒక భయానికి, ఈ కొన్ని సమస్యల వల్ల ఎదుర్కొని ఈ సమస్యలు ఎదుర్కొని ఒక చెరువులో కదా ఈత కొట్టినట్టుగా తన కష్టాలు, తన ఇష్టాలు, తన నష్టాలు ప్రతి ఒక్కటి, ఇష్టం, కష్టం, నష్టం, ప్రతిఫలం ఆశించి తను ఎంతగానో ఆరాటపడుతున్న తన జీవితాన్ని కోల్పోతానేమో అనే భయంతో తాను చాలా భయమాందోళనకు గురి కావడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ కట్టిపడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అది చుట్టుప్రక్కల కానీ ఇంటి దగ్గర కానీ వీళ్ళ రిలేషన్షిప్ కోసం మాట్లాడుకోవడాలు, చెవులు కొరుక్కోవడాలు, వీళ్ళని బద్నాం చేయడము, బ్లేమ్ చేయడము,
కొంతమంది అయితే కోర్టు మెట్లు ఎక్కడము, కొంతమంది కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము. కొంతమంది అయితే మరి పెద్దల మధ్యలో పంచాయతీలు పెట్టుకోవడము, తగువులకు వెళ్ళడము, గొడవలకు వెళ్ళడము. వీళ్ళు ఎంత వద్దనుకున్న దురదృష్టం వీళ్ళెంబటే నేనున్నాను నీకేంటి అని అదృష్ట దేవత కదా పరిగెత్తుకొని వచ్చినట్టు దురదృష్టం వీళ్ళు ఎన్నంటే ఉండడం. నష్టం అనేది చాలా జరిగింది, డబ్బు నష్టపోవడం జరిగింది, పరువు నష్టం పోవడం జరిగింది, ప్రాణం ఒక ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కూడా జరిగింది. ఎంతెంత పారిపోయి వస్తుంటే అంతంత గొడవలు వీళ్ళకు చేరువవుతున్నాయి అప్ప దూరం మాత్రం కావట్లేదు. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి సమస్య? ఎందుకు అంటే మీ బంధంలో ఉన్న దూరమైన మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్, మీ మీ గురించి ఆలోచనలు, తను ఆలోచించే ఆలోచనల వల్ల ఇలా జరుగుతుంది. తన ఆలోచనలు స్ట్రక్ ఎనర్జీలు ఉన్నాయి, కరెక్ట్గా ఆలోచించట్లేదు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంత్ కూడగొట్టుకుంటున్నారు, పొసెసివ్నెస్ ఉంటున్నారు. అయినప్పటికి కూడా ఎంత ఓపిక ఎంత సహనంగా ఉన్నా కూడా వీళ్ళ సహనాన్ని పరీక్షించినట్టు లోకం కాలం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. కాలం ఇవ్వబోయే సమాధానం ఏంటి చూద్దాం. మరి కాలానికి అనుగుణంగా నడుచుకుందాము అనుకొని వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది. వీళ్ళైతే ఎక్కువ మట్టుకైతే మనీ మైండెడ్ వాళ్ళు కనిపిస్తున్నారు. చాలామంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాష్ పట్టి వాళ్ళు ఉన్నారు, అసలు డబ్బు లేకున్నా కూడా కష్టపడి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజాయితీ పరులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నారు. అయితే మీరు మీ దూరమైన బంధం కోసం మీరు ఎంతో వెంపరలాడుతూ చాలా చాలా ఊరటతో చాలా కోరికలతో మనస్తృప్తిగా ఎప్పుడెప్పుడైతే వస్తారో అని క్షణం ఒక యుగంలాగా, యుగం ఒక క్షణంలాగా ఒక రోజు గడుస్తుంటే వాళ్ళకి ఎంత హార్డ్గా ఉంటుందంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి చాలామంది. అయితే కొంతమంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎట్లా పెయిన్ అంటే విపరీతంగా పెయిన్ వెళ్ళాడంటే ఒక కన్న తల్లి పురిటి నొప్పులు ఎలా చెప్పలేదో అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వీళ్ళది కార్మిక బంధమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కార్మిక బంధం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు పదే పదే ఇలా జరగడాలనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా అండి? అయితే జస్టిస్ ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ మీ లైఫ్లో అంటే మీ మీ జీవితంలో ఎవరో మాత్రం ఈగోయిస్ట్ పర్సన్, ప్రౌడ్ అంటే నాకంటే గొప్పవారు ఎవరు లేరు, నేను గొప్ప, నా మాట నెగ్గాలి, అంటే గొప్ప అంటే డబ్బులోనా, గుణంలోనా, అసలు దేంట్లో గొప్ప? ప్రేమించడంలోనా, లేకపోతే ప్రేమను యాక్సెప్ట్ చేయడంలోనా, లేకపోతే ఒకరిని కాదని మరొకరితోటి వెళ్ళడంలోనా, లేదంటే ఒకరిని మించి మరొకరిని మోసం చేయడంలో, మల్టీ మైండడంలోనా, ఎందులో గొప్పవారు? నిజంగా చెప్పవాలంటే ఫ్రౌడ్. కొంతమందికి అయితే ఈగోయిస్ట్ పర్సన్ చాలా ఫ్రౌడ్ ఉందండి. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళ బంధం అయితే ఫ్రౌడ్తో కూడబట్టుకొని ఉన్నది కాబట్టి ఇట్లా ప్రేమ అనేది గద్దలాగా వెతుకుపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళ జీవితంలోకి అజ్ఞాతవాతంలోకి వెళ్ళినట్టు, సీతమ్మ వారు అడవిలోకి వెళ్ళినట్టు వీళ్ళ జీవితం ఒక అజ్ఞాతవాతంలోకి వెళ్ళినట్టు అర్ధాంతరంగా వీళ్ళ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి. మరి ఆ అనుకోని సంఘటనలు ఏం జరుగుతాయి? అద్భుతం ఏదైనా జరుగుతుందా? చూద్దాం. అద్భుతం జరిగితే మంచిదేగా. ఓకే, వీళ్ళ పర్సన్ ఆలోచించేవారు మీరు. అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసము మీరు కావాలనుకొని, మీరు అవునన్నా కాదన్నా మీరే తన జీవితం, మీరే తన సర్వస్వం, మీరు లేని జీవితం తనకు లేదు, మీరు అవునన్నా కాదన్నా బ్లాక్ లిస్ట్లో పెట్టిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వీడియో సపరేషన్లో ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, లాంగ్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేసేవారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. లాంగ్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేసేవారికి త్వరలోనే మీ బంధం చేరువ కాబోతుంది, దగ్గరైతుంది, మీ దగ్గరికి రాబోతున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు. మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ రాబోతున్నాయి. బ్లాక్ లిస్ట్లో నుంచి ఫోన్ కాల్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు కొద్ది రోజుల తర్వాత తీయడం అయితే జరుగుతుంది. హ్యాపీ ఫ్యామిలీ సంతోషంగా గడపాలని అయితే కోరుకుంటున్నారు. చాలామంది కష్టపడి డబ్బు సంపాదించే వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు మనకు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఏదో ఒక పని, తనకు తోచిన పని, తనకు తోచిన వర్క్ ఏదైనా సరే కష్టంతో కూడుకున్న పని. సరే, ఒకవేళ నిలువెత్తు డబ్బు ఉన్నప్పటికీ నాకేం కష్టం లే, నేను ఆరోగ్యంగానే ఉన్నా, సుఖంగానే ఉన్నా అని మీరు అనుకుంటారు. కానీ మీరు పడే వేదన, మీరు పడే కష్టం డబ్బుల పరంగా కాకుండా మానసికంగా కూడా కష్టపడుతున్నారు.
డబ్బు ఒకటే కాదు మీరు కష్టపడేది, మానసికంగా దృఢంగా లేరు. మానసికంగా కష్టపడడం అనేది జరుగుతుంది. మీ లైఫ్లో సంతోషం అనేది మీకు కావాలి. ద ఫుల్ కార్డ్, మీకు ఫుల్ఫిల్ కార్డ్ కావాలి. మీకు సంతోషం, మీకు ఎట్లా అంటే హ్యాపీగా గడపాలి, సంతోషంగా గడపాలి అనే ఒక కోరిక అనేది మీ మనసులో ఉంది అండి. ఆ కోరికల మేరకు మీరు నడుచుకుంటున్నారు. ఎంతవరకు మరి హ్యాపీగా ఉంటారు? మీరు మారి, మీరు దూరమైన బంధుత్వానికి దగ్గరై వాళ్ళ గురించి ఆలోచనలు చేంజ్ చేసుకొని మీరు తీసుకుపోయే నిర్ణయం అయితే వాళ్ళకైనా మీకైనా ఏదో ఒకటి అండర్స్టాండింగ్కి వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు మీ నిర్ణయాన్ని బట్టి మీ బంధం అనేది సంతోషంగా నిలబడుతుంది. ద స్టార్ కార్డ్, వెలుగు. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఖచ్చితంగా ఏదో కొన్ని రోజులలో మీకు మంచి వెలుగు అనేది వస్తుంది, సాధించబోతారు. బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు ఊహించలేనంత అద్భుతంగా, అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉందంటే డబ్బులే సంపాదించాల్సిన అవసరం లేదు, కోట్లు గుమ్మరించాల్సిన అవసరం లేదు, బంగారాలు కొనాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మన అనుకున్న మనిషి మన తోడు ఉందనుకోండి, అంతకు మించిన ఆనందం ఇంకెక్కడా లేదు. మన మనస్ఫూర్తిగా ఉన్న ప్రేమించిన మనిషి మన పక్కనుంటే కారం మెతుకులైన కడుపు నిండా తింటాము, ఒక పూట తినకున్నా ఉపవాసమైనా ఉంటాము. అలాంటి మనస్తత్వం ఉన్న ప్రేమ గల వ్యక్తి మన తోడు మన పక్కన ఉంటే మన జీవితం ఇంకా అద్భుతమే. అద్భుతం అంటే అద్భుతం, చాలా వరకు అద్భుతం జరుగుతుంది. అది ఎంతమందికి, కొంతమందికి జరుగుతుంది. ఎవరికి జరుగుతుందో, ఎవరికైనా ఏమైనా ఇంట్లో జరిగిన వాళ్ళు ఉంటే, ఎవరికైనా ఇవి కనెక్ట్ అయ్యి ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి. లేదంటే మీరు నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా కామెంట్స్ పెట్టకపోతే వేస్ట్, అంటే నేను చెప్పిన వీడియో వేస్ట్ అని నాకు మీరు చెప్పకనే చెప్తున్నట్టు. మౌనం అనేది చాలా విషపూరకమైనది. మౌనం అంటే మౌనంగా ఉండి ఉండి ఎప్పుడేం చేస్తారో తెలియదు. గట్లనే మీ కామెంట్లు రాకపోవడం కూడా మౌనంతో సమాధానం. మీరిచ్చే నా కామెంట్లకు మౌనం అనేది ఒక మంచి సమాధానం. అలాంటి మీ మౌనమే నాకు అవసరం అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మేము వింటాము, లేదు మాకు కనెక్ట్ అవుతున్న ఏదో ఒకటి మేము సరే అక్కనో ఏదో తొక్కనో ఏదో ఒకటి పెడతామని అనుకుంటే పెట్టుండ్రి, సరేనా? ఇది ఒకటి. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా గడపపోతారు. నిజంగా సంతోషమైన హ్యాపీ ఫ్యామిలీ గడపపోతున్నారు. మంచి మంచి సెలబ్రేషన్స్, గుళ్ళు గోపురాలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, నలుగురిలో హ్యాపీగా ఉండబోయే రోజులు మీకు త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఆలోచనల గురించి మీ పైన ఆలోచించిన ఆలోచనలు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీ జీవితం గిట్లుంటుందండి. ఇది ఎంతమందికి కనెక్ట్ అయిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఎక్సలెంట్, సూపర్, ఇంత బాగా వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నోళ్ళు కలవబోతున్నారు. సపరేషన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండబోతున్నారు. మళ్ళీ మ్యారేజ్లు, పెళ్ళిళ్ళు, జాబ్స్, ప్రతి ఒక్కరికి అంతా మంచి జరుగుతుంది. కొంతమందికి లవ్ ఆఫర్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా లవ్ చేసే వాళ్ళు దగ్గర కాబోతున్నారు, దగ్గర అవుతారు. అర్జెంటుగా వచ్చి మీకు లవ్ ప్రపోజ్ చేయాలని గుర్రం మీద పరిగెత్తుకొని రావడం అయితే జరుగుతుంది. ఇదండి ఇలా మన వీడియో. మరి మనం టైం అయితే అడుగుదాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పటికీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి తీస్తారు, ఎప్పుడు సపరేషన్ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని గుర్తించి, మీ బంధాన్ని, మీ ప్రేమను గుర్తించి, వాళ్ళు మీ నిజాయితీని, మీ నైపుణ్యతలను గుర్తించి మీ వరకు చేరువయ్యి మీకు దగ్గరయ్యి, మీ మనసుకు దగ్గరయ్యి మీతో బంధాన్ని షేర్ చేసుకొని ఏదైనా సరే మీతోనే అని జీవితం అని ఎప్పుడు అంటారు. వాళ్ళ మాటల వెనుకున్నాలో, మన మౌనం వెనుకున్నాలో ఆంతర్యం ఏంటో తర్వాత తెలుసుకుందాం. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి విన్ యూ యూస్ ద అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే యూస్ ద అవకాశాలు, అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే మీకు అవకాశాలు ఉన్నాయంట, ఓకేనా? వితిన్ 2 months పట్టచ్చు, వితిన్ 1 week పట్టచ్చు, 2 months పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, 2 days పట్టచ్చు, 1 day పట్టచ్చు. బిగినింగ్ డే ఫ్రమ్ యువర్ బట్
సక్సెస్ ఐ గ్రాటిట్యూడ్. అంటే మీకు బిగినింగ్ అంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో ఉందండి. ఇస్ ట్రూ, నమ్మండి. ఓకేనా. డిలేటెడ్ బట్ లాగిన్ డిలేటెడ్ బట్ లాగిన్ లాస్ట్ థింకింగ్ సక్సెస్ విల్ బిట్ దేర్. అంటే వాళ్ళు ఇంతకు ముందుకు బిలేటెడ్గా ఆలోచిస్తున్నారు, అదంతా మొత్తం డిలీట్ చేసి మీ లైఫ్లోకి మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నారు. ఏప్రిల్ మే మార్చ్ వరకు మీకు కొంతమందికి సపరేషన్లో ఉన్న వారికి రిలాక్స్ అనేది అయితే వస్తుంది. మరి మనం చెప్పింది ఎంతవరకు నిజం అనేది మనము ఇగో ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాము. ఇవి చెప్తే మనకు ఈ ఏంజల్ అయితే మనకు డివైన్ ఇచ్చిన మెసేజ్ ఏందో చూద్దాం మరి. ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, మధ్యలో నుంచి తీస్తున్నాను చూడండి. ఓకే. పాజిటివ్గా థింకింగ్ చేయండి. మీరు ఏదైనా సరే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా థింక్ చేయండి. నాట్ ద రైట్ టైం అంటే ఇప్పుడు మీకు కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి నాట్ ద రైట్ టైం. ఓకేనా అండి. ఓకే. దేర్ సంథింగ్ బెటర్. కొంతమందికి సంథింగ్ ఇప్పుడు బెటర్ అంటే కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి సంథింగ్ బెటర్. ఓకేనా. మెడిటేషన్ బిర్నిస్ అబండనెస్ అంటే మీరు మెడిటేషన్ చేయాలి, నమ్మకంతో కూడి ఉండాలి. ఓకే, అర్థమవుతుందా అండి. అయితే కొంతమంది నిర్ణయం ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కొంతమంది నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అన్లక్కీ అంట, కొంతమంది అన్లక్కీ అంటే మిస్ అవుతున్నారు. చెప్పాను కదా మీకు ముందే, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనియండి. లాక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు మనసును లాక్ చేసుకోండి, వెళ్ళిపోతే వెళ్ళిపోని. యాస్ ఇట్స్ ట్రూ, వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఓకేనా. ఇది ఈరోజు మన రీడింగ్. ఎంతవరకు నచ్చిందో, ఎంతమందికి నచ్చిందో దయచేసి మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలి. ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నేను ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి. అందరు ఆరోగ్యంగా ఉండాలి, అనుకున్న పనులు సక్సెస్ కావాలి, మీరు విజయవంతంగా ప్రతి ఒక్క దాంట్లో విజయం అనేది మీ వెన్నంటే ఉండాలి. మీతో పాటు నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.